హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ జంతికలండి. రైస్ ఫ్లోర్ తోటి జంతికలు. రైస్ ఫ్లోర్ అను బంగాళాదుంపతో కలిపి జంతికలు. ఇక్కడ మనము శనగపిండి యూస్ చేయట్లేదండి. సో హ్యాపీగా గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా సరే ఇవి హ్యాపీగా తినేసేయచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ శనగపిండి యూస్ చేయట్లేదు. సో అందుకే ఇవి ఎలా వచ్చినాయి ఒక్కసారి చూడండి. చాలా క్రిస్పీగా గుల్లగా సూపర్ టేస్ట్తో వచ్చినాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కొంచెం ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే ఇంకొంచెం చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు మీ పిల్లలకు నచ్చుతుంది. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే మీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కొంచెం తింటారు. ఈ విధంగా ఎప్పుడు ఒకటే కాకుండా బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది. మనం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల రైస్ ఫ్లోరు, 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల అజ్వైన్ వాము ఇలా వేసేసి మొత్తం ఒకసారి డ్రై పిండి మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కాచిన ఆయిల్ కానీ నెయ్యి కానీ 2 స్పూన్లు ఇలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించిన బంగాళదుంపలు ఒక 2 తీసేసుకొని తొక్కు తీసేసుకొని దానిపైన స్కిన్ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని మీకు సరిపడా వాటర్ లిటిల్ బై లిటిల్ కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ థిక్ పేస్ట్గా పట్టేసుకోండి. మీకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకొని మీకు బ్యాటర్కి సరిపడా వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలండి. ఈ విధంగా పేస్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇందాకడ మనము పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిలో ఇది యాడ్ చేసేసి ఒకసారి ఈవెన్గా కలిపేసుకోండి. మొత్తం పిండి కలిపే విధంగా మొత్తం మీకు సరిపడా ఆ బ్యాటర్ ఎంతైతే ఉందో అంతవరకు మొత్తం వేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా కలుపుకోండి. మీకు సరిపడా అది సరిపోగలేకపోతే ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఇప్పుడు మిగతా పిండిని కూడా మొత్తం ఈవెన్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కొంచెంగా యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మీకు ఆ బ్యాటర్కి బంగాళాదుంప మిశ్రమం సరిపోతే ఓకే, సరిపోకపోతే అప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి. ఎందుకంటే బ్యాటర్ కలిపే దాంట్లోనే ఉంటుందండి. ఈ బ్యాటర్ మళ్ళీ ఆరకుండా ఉంటే మనకి గుల్లగా పొంగుతూ వస్తాయండి చక్రాలు, అదే జంతికలు అంత బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము చక్రాలు ఒత్తుకోవాలి. చక్లీ మేకర్ తీసేసుకుందాము. మీకు దగ్గర ఏది ఉంటే అది. నా దగ్గర ఈ చక్లీ మేకర్ ఉంది. దానిలో మనం సరిపడా పిండి పెడదామండి. రైస్ ఫ్లోర్ మిశ్రమం కలిపింది ఉంది కదా, అది ఆ చక్రాల మేకర్లో పెట్టేసేద్దాము. ఈ విధంగా పిండి సరిపడా పెట్టేసుకొని దాని మూత ఉంది కదా, దాని మూతతోటి క్లోజ్ చేసేసుకుందాం. మీకు సరిపడా పెట్టుకోండి, ఎంత కావాలంటే అంత. నేను మొత్తం పెట్టేశాను, క్లోజ్ చేసే ఎడ్జ్ వరకు పెట్టేశాను. ఈ విధంగా మూత పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసేసుకొని మనము గరిటె ఉంటుంది కదండి, చిల్లుల గరిటె, ఆ చిల్లుల గరిటె మీద ఒత్తేసుకుందాము ఈ చక్రాన్ని. ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్గా ఒక 2 టైమ్స్ తిప్పుకోవాలి, 2-3 టైమ్స్ షేప్ వచ్చేంత వరకు మొత్తం రౌండ్గా తిప్పేసుకొని లాస్ట్లో చివరన మనకి ఎడ్జిలు ఉంటాయి కదా, ఆ ఎడ్జిల్ని మన వేలుతోటి ఇలా క్లోజ్ చేసేసేయండి. ఆ ఎడ్జిల్ని కనుక క్లోజ్ చేసేస్తే అవి వేసిన తర్వాత ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా ఇంకొకటి వేస్తున్నాను, ఒకసారి చూడండి, గమనించండి జాగ్రత్తగా. ఈ విధంగా మొత్తం ఒక 2-3 రౌండ్స్ తిప్పానండి నేను. మొత్తం మీకు ఎంత కావాలంటే అంత తిప్పుకోవచ్చు, మీకు ఎంత చక్రం కావాలంటే అంత చక్రం. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎడ్జెస్
అలా తీసేసి ఎడ్జెస్ క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా చేసుకొని మన ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసుకొని ఒకసారి హీట్ అయ్యిందో లేదో చెక్ చేసేసుకొని ఈ విధంగా స్లోగా 1 by 1 మీరు చేసినవన్నీ ఇలా ఈవెన్ కొద్ది కొద్దిగా మనము ఆయిల్లోకి వదలండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది. ఈ ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నాకు చాలాసార్లు అనుభవం. సో అందుకే ఈ విధంగా మనము టర్న్ చేసేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్ సేమ్ చక్రాలు చేసేసుకొని మొత్తం మళ్ళీ ఇంకా కొన్ని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసేయండి. మీకు సరిపడా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఈ విధంగా మొత్తం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు తిప్పొద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎనదర్ సైడ్ తిప్పేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా బ్రౌన్ మీకు ఉడికినవి తెలుస్తుందండి, క్రిస్పీగా వస్తాయి. ఆ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని ఇలా తీసుకొని వేరే బౌల్లో టిష్యూ ఉన్న పేపర్లోకి ఒక బౌల్ వేసేసి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసేసుకోండి. చూడండి క్రష్ చేస్తే ఎంత గుల్లగా క్రిస్పీగా వస్తాయో చూడండి ఒకసారి, అంత టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.